సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. ఇప్పుడు విశాఖ జిల్లా తర్లపాడు రాంపిల్లిలో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇన్ని రోజుల నుంచి ప్రచారం చేస్తున్న డేటా హైపర్ స్కేల్ డేటా సెంటర్కి సంబంధించి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ సరిగ్గా లేదని చెప్పి, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సరిగ్గా లేదని చెప్పేసి హెచ్ఆర్ఎఫ్ ఇవాళ ఒక ఆ, ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసలు ఇప్పుడు ఏంటి లోపాలు ఏంటి, ఈ ఎన్విరాన్మెంటల్కి సంబంధించిన అసెస్మెంట్ చేయడంలో లోపాలు ఏంటి, ప్రభుత్వం దాంట్లో ఏమి దాచిపెడుతుంది, ఈ అంశాలన్నీ మాకు వివరించడానికి మనతో ఉన్నారు రోహిత్ గారు, హైకోర్టు అడ్వకేట్, హెచ్ఆర్ఎఫ్ ఏపీ జనరల్ సెక్రటరీ. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి రోహిత్ గారు. నమస్కారం అండి శశికాంత్ గారు. దీనికి అసలు ఇప్పుడు మన ఇవాళ ప్రెస్ నోట్ విడుదల చేశారు కదా, ఈ ఎన్విరాన్మెంటల్కి సంబంధించిన ఇష్యూస్ అన్ని చాలా ఆ, ఆ, అది లోపభూయిష్టంగా చేశారనేది, దాని మీద ఏంటండి ప్రాథమికంగా సమాచారం చెప్పండి, అంటే ఫస్ట్ మనకి ప్రేక్షకులకు అర్థం కావటానికి. చెప్తానండి. ముందు అసలుకి దానికన్నా ముందలకి డేటా సెంటర్ అనే ఏంటి దాని గురించి ముందు క్లుప్తంగా చెప్పి ఇప్పుడు నేను ఇచ్చిన చెప్పండి. ఎన్విరాన్మెంటల్ గురించి చెప్తానండి. ఓకే. అసలుకి డేటా సెంటర్ అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ వైజాగ్ లో పెడుతుంది ఏంటి, డేటా సెంటర్ ఒకటి వైజాగ్ లో పెడుతుంది. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హైపర్ స్కేల్ డేటా సెంటర్, అది. రెండింటికి తేడాలు ఉన్నాయి. మన డేటా సెంటర్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. మనకి ఇప్పుడు ఏ సాఫ్ట్వేర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక స్టోరేజ్ రూమ్ ఉంటుంది, ఒక స్టోర్ రూమ్ ఉంటుంది, ఒక సర్వర్ రూమ్ ఉంటుంది. అది బేసిక్ గా డేటా సెంటర్. పెద్ద పెద్ద ఆఫీసులు అందరికీ ఉంటుంది సర్వర్ రూమ్ అంటారు మామూలుగా మన పరిభాషలో. అవును, అవును. అది డేటా సెంటర్ అది. ఇప్పుడు కానీ యాక్చువల్ గా ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు కొత్తగా మనకి ఏఐ వచ్చింది. మనకి ఏఐ టూల్స్ అన్ని తెలుసు. ఇప్పుడు అవును, చాట్ జీపీటీ అని, జెమిని అని, డీప్ సీక్ అని, ఇలాంటివి, లేకపోతే గ్రాక్ అని, ఇలాంటివి. అవును. వీటన్నిటికీ ఇంతకు ముందు డేటా సర్వర్లు ఒక పావు గంటలో అరగంటలో చేసే పనులు ఇప్పుడు ఈ సెకండ్ లో చేయగలదు. ప్లస్ ఆ స్పీడ్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఎందుకంటే వీటిని ట్రైన్ చేసే పద్ధతి 24/7. మనకి ఇంటర్నెట్ లో సమస్తం ఈ రోజు లభించే పరిస్థితులు ఉంటాయి అంటారు. ఆ అవును. సమస్తాన్ని తీసుకుని ఈ వీటిని, ఈ టూల్స్ ని డెవలప్ చేశారు. అదండి. కాబట్టి వాటిని ఏఐ టూల్స్ అంటారు. ఆ ఏఐ టూల్స్ ని ఆ ఏఐ టూల్స్ ని మరింతగా ట్రైన్ చేయడానికి, ఆ ఏఐ టూల్స్ ద్వారా ఇప్పుడు మనం సపోజ్ మనం చాట్ జీపీటీలోకి ఒక క్వశ్చన్ కొట్టాం, నాకు దీని గురించి సమాచారం కావాలని. మనం ఇక్కడ కొట్టింది ఇలాంటి ఏఐ డేటా సెంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి జవాబు మళ్ళీ తిరిగి మనకు వస్తుంది. ఇదంతా కూడా చాలా మైక్రో సెకండ్లో అయిపోద్ది, చాలా మైక్రో సెకండ్లో అయిపోద్ది. మన వాటిలో మనకు అది వచ్చేస్తుంది సమాచారం. ఇదంతా కూడా ఈ వెనకాల నుండి ఏఐ డేటా సెంటర్ నడుస్తుంది. అదే. ఇప్పుడు వైజాగ్ లో పెట్టేది మామూలు డేటా సెంటర్ కదా, ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్. ఇప్పుడు దీన్ని పెట్టేది ఎవరు? ప్రభుత్వం మొదటి నుంచి కూడా మీరు గుర్తుంటే కనుక అక్టోబర్లో నారా లోకేష్ గారు మొట్టమొదటిసారిగా గూగుల్, ఇక్కడ నారా లోకేష్ గారు కానీ కాటనేని భాస్కర్ గారు కానీ ఐటీ సెక్రటరీ అదే. ఇక్కడ గూగుల్ ఇన్వెస్ట్మెంట్ ముందే రాయిటర్స్ లో లీక్ లాగా వచ్చింది. అది రాయిటర్స్ ఏజెన్సీలో. అవును. దాని తర్వాత వారం రోజులకి అఫీషియల్ గా విజయదశమి దసరా రోజున అనుకుంటా, అక్టోబర్ 14, 15 ఎప్పుడు పడింది. ఆ రోజు లోకేష్ గారు కానీ కాటానేని భాస్కర్ గారు కానీ గూగుల్ ఎక్కడికి వస్తుంది, గూగుల్ ఇక్కడ డేటా సెంటర్ పెడుతుందని చెప్పారు. అదే. మొదట అబద్ధం దాంతో మొదలైంది. అవును. ఈ డేటా సెంటర్ కి గూగుల్ కి సంబంధం లేదు. గూగుల్ కేవలం ఈ డేటా సెంటర్ లో ఉన్న స్థలాన్ని తన సర్వర్లు పెట్టుకోవడానికి అద్దెకి తీసుకుంటుంది. అదే. ఈ డేటా సెంటర్ ఎవరిది? అదానిది. అదే. మీరు చూస్తే ఇప్పుడు రేపు తర్లువాడలో శంకుస్థాపన జరగబోయే తర్లువాడ పేరేంటి? వైజాగ్ మెగా డేటా సెంటర్ పార్క్ లిమిటెడ్. మీరు వెళ్ళి చూడండి ఎవరైనా ఆన్లైన్ లో, అది ఎవరి పేరు మీద ఉంది, దాని అడ్రస్ ఎక్కడ ఉంది, దాని కాంటాక్ట్ పర్సన్ ఎవరు. మీకు దాని అడ్రస్ అదానీ హౌస్ అహ్మదాబాద్ కనిపిస్తుంది, దాని కాంటాక్ట్ పర్సన్ మెయిల్ ఐడి @adani.com కనిపిస్తుంది. ఇది అదానీ వాళ్ళది. మీకు దానికి సంబంధించిన జియోలన్నీ చూడండి, మీకు మొత్తం తెలుస్తుంది. ఎందుకంటే గూగుల్ అనుబంధ సంస్థ అయిన రైడన్ ఇన్ఫోటెక్ గవర్నమెంట్ కు లెటర్ రాసింది, మీరు మాకు ఇస్తా ఉన్న భూములు కానీ మాకు ఇస్తా ఉన్న సబ్సిడీలు కానీ మొత్తం కానీ ఈ సంస్థలకు ఇవ్వండి, అదాని సంస్థలు కానీ. సో మొత్తం ఇదంతా అదాని పేరు చెప్తే ఎక్కడ కాంట్రవర్సీ అవుతుందో అని చెప్పి ప్రభుత్వం మొదటి అడుగులోనే అబద్ధంతో మొదలుపెట్టింది. అదే. దానికి స్వయాన రేపు శంకుస్థాపన రేపు చేస్తున్నారు, కానీ దీనికి సంబంధించిన అబద్ధాల శంకుస్థాపన మాత్రం అక్టోబర్లో చేశారు, 6 నెలల క్రితం. అదే. స్వయాన ఐటీ శాఖ మంత్రి గారు, ఐటీ సెక్రటరీ గారు, ఆ, పాల మిగతా రూలింగ్ పార్టీ ఎకో సిస్టమ్ ఇదంతా. అంత అబద్ధాలు చెప్పాల్సిన పని లేదు కదా, ఉన్న విషయం చెప్తే పోద్ది. దాని అదే. నుంచి మనం విమర్శలు వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇది చాలా ఇబ్బంది అనిపిస్తుంది. మనం మొదలు పెట్టడం అబద్ధంతో మొదలు పెట్టడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. అది ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అంటే అది వాళ్ళు కూడా పెట్టుబడులు, సంబంధం అంటే బహుశా పెట్టుబడులు తీసుకురావడానికి ఇప్పుడు ఏ రకమైన అబద్ధాలు చెప్పినా పర్లేదని సమర్థించుకుంటారేమో బహుశా. ఏంటంటే పెట్టుబడులు తెచ్చుకోవడానికి ఏ రకమైన అబద్ధాలు చెప్పినా పర్లేదు అని సమర్థించుకుంటారేమో అంటున్నాను.
ఆ, ప్రభుత్వ పెద్దలు. ఇప్పుడు మీరు మనం సామాన్యులండి. ఏదో చిన్న చిన్న అబద్ధాలు మనం అందరం ఆడతాం. మనం ఆడే చిన్న చిన్న అబద్ధాల వల్ల పెద్ద నష్టాలు ఉండి ఏదో హార్మ్లెస్ లైస్ అంటారు. అవును. సాక్షాత్తు మంత్రులును సెక్రటరీలు ఇలా అబద్ధాలు ఆడి జనాలు తప్పుదోవ పట్టిస్తే అది ఎంతవరకు ఆమోదయోగ్యం అండి ఒక ప్రజాస్వామ్యంలో? అదే. హార్మ్లెస్ లైస్ వేరు, ఇటువంటి పూర్తిగా తప్పుదోవ మిస్గైడింగ్ లైస్ వేరు. సరే, అక్కడితో మొదలైంది. దాని తర్వాత ఏమైంది? ఇక్కడ ఇంకో సమస్య ఉంది. ఆ 1 గిగావాట్ అంటే 1000 మెగావాట్. అదే. 1000 ఏఐ డేటా సెంటర్ అన్నారు. కానీ యాక్చువల్గా రెండు ఏఐ డేటా సెంటర్లు. రేపు శంకుస్థాపన చేయబోయే తల్లువాడలో ఒక 1 గిగావాట్, రాంబిల్లి, ఇది తల్లువాడ విశాఖపట్నం జిల్లాలో వస్తుంది. రాంబిల్లి అనకాపల్లి జిల్లా, నేటి అనకాపల్లి జిల్లాలో వస్తుంది. అక్కడ ఇంకో 1000 మెగావాట్. అదే. అది కూడా దానిదే. దాని పేరు వైజాగ్ రాంబిల్లి డేటా సెంటర్ పార్క్ లిమిటెడ్. అదే. అది కూడా దానిదే. ఆ విషయం ఎక్కడా చెప్పట్లేదు. మరి ఎందుకు ఇక్కడ రెండు ఒకే చోట పెడుతున్నాం అనే విషయం చెప్పట్లేదు. అడవి వరంలో కూడా ఇంకో పెట్టే ప్రయత్నాల్లో ఉందని చెప్పి కూడా మనకి కథనాలు వస్తున్నాయి. అంటే అడవి వరంలో అది మూడోది అవ్వచ్చు. అసలుకి ఎన్ని పెడుతున్నారు ఏంటనే సమాచారం కూడా లేదు మనకి. అదే. దీని గురించి ఇట్స్ అ బ్లాక్ బాక్స్. దీని గురించి ఎటువంటి సమాచారం లేదు. అబ్సల్యూట్లీ నో ఇన్ఫర్మేషన్ వాట్స్ ఎవర్ వీ హ్యావ్ అబౌట్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. అసలు దీని బెనిఫిషియల్ ఓనర్ ఎవరు, ఫైనల్ ఓనర్షిప్ ఎవరి చేతిలో ఉంది, ఇన్వెస్ట్మెంట్ అంతా. ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది మొన్న 18వ తారీఖు వచ్చిన ఈసీ ఎన్విరాన్మెంటల్ ఏది మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. దాని గురించి మళ్ళీ వస్తాను. అదంతా మీరు అన్నట్టు అదంతా లోపభూయిష్టమైన పర్యావరణ అనుమతి అనేది. దాని ద్వారా మనకు తెలిసింది ఒకదాని పెట్టుబడి 22,000 కోట్లు, ఇంకో దాని పెట్టుబడి 22,000 కోట్లు, 44, మొత్తంగా 45,000 కోట్లు సుమారుగా. అదే. అందులో అసలుకి రాంబిల్లి దాని గురించి ఎటువంటి మాట మంతి లేదు. అసలు అది ఒక ఉందని కూడా చెప్పట్లేదు. అదే. అడవి వరం ఉంది, అక్కడక్కడ ఏదో పత్రికల్లో కథనాలు రావడం తప్ప దాని గురించి మనకేం తెలియదు. ఏది సత్యనారాయణ స్వామి దేవస్థానం భూములు, లేకపోతే మరి ఏ దేవస్థానం భూములు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు ఈ అడవి వరంలో అని చెప్పి కథనాలు వస్తున్నాయి. అదే. ఆ, మరి తెలియదు దాని గురించి ఏ సమాచారం. ఇట్స్ బ్లాక్ బాక్స్. అందులో ఎటువంటి రైతులకి పారదర్శక ఇప్పుడు రైతులకు కూడా ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ భూములు తీసుకుని వాళ్ళకి సరైన పరిహారం ఇవ్వకుండా కూడా ఇప్పుడు ఈ స్టార్ట్ చేస్తున్నారని కూడా ఏదో రైతులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని కూడా ఒక వార్త ఏంటంటే వచ్చింది. రైతులకి ఈ రైతుల నుంచి భూమి తీసుకున్నారు కదా, ఆ భూమి తీసుకున్న వాళ్ళకి కూడా నిన్న ఇక్కడ పరిహారం తెల్లవాడలో చెల్లించకపోవటం, తీసుకునేది. వాళ్ళ సెటిల్మెంట్ సరిగ్గా చేయకపోవటం కూడా జరిగిందని కొన్ని వార్తలు విన్నాను నేను. ఇప్పుడు అక్కడ ఏమైందంటే ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ వల్ల బేసిక్ గా చట్టం ప్రకారం కూడా గవర్నమెంట్ కెన్ నెగోషియేట్ విత్ ద ఫార్మర్స్. ల్యాండ్ ఇది మన 2013 భూసేకరణ చట్టం కానీ, లేకపోతే మన అమరావతిలో వినూతంగా తీసుకొచ్చిన భూ సమీకరణ లాంటిది కాకుండా మూడో ప్రాసెస్ ఉంది. ఇది 1-on-1 నెగోసియేషన్. ఆ 1-on-1 నెగోసియేషన్ ద్వారా తల్లువాడలో మొత్తం సుమారుగా 400 ఎకరాల వరకు తీసుకున్నారు. వాళ్ళకేం చెప్పారంటే తీసుకున్న భూమికి ప్రొపోర్షనేట్ గా ప్రోరేటా బేసిస్ లో సైట్ ఒకటి, అదే. అక్కడ అక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ల్యాండ్స్ ఉన్నాయి. ఇది మన అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి. జస్ట్ పోరంబోకు భూముల్లో ఎప్పటి నుంచో జీడి తోటలు వేసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకో రేటు, అసైన్మెంట్ పట్టాలు ఉన్న వాళ్ళకో రేటు, ఇలా ఆ రేటు. అది కాకుండా ప్రతి ఒక్కరికి ఎకరానికి ఇన్ని గజాలు కమర్షియల్ సైట్ అని. అదే. దాని తర్వాత షాపింగ్ కాంప్లెక్స్ లో ఒక షాప్ ఇస్తామని. మరి ఆ షాపింగ్ కాంప్లెక్స్ ఎక్కడ షాపింగ్ కాంప్లెక్స్ తెలియదు, మరి ప్రభుత్వం గడతో మరి ఏంటో తెలియదు దాని గురించి. నాలుగోది వీళ్ళకి ఏదైనా ఉద్యోగం చూస్తామని చెప్పి. ఈ 4 ప్రామిస్ల ద్వారా సుమారుగా 400 ఎకరాలు నెగోషియేషన్స్ ద్వారా తీసుకున్నారు. అదే. ఆ, అది అలా నడుస్తుంది ఇప్పటికి. అది ఇంకో కొలిక్కి వచ్చినట్లేదు. ఆల్మోస్ట్ అక్టోబర్ లో మొదలైంది. ఇప్పుడు ఈ రోజు మనం ఏప్రిల్లో ఉన్నాం అంటే 7 నెలలు సుమారుగా ఆ నెగోషియేషన్ నడుస్తాను ఉంటే ఇట్స్ ఓకే. ఇట్స్ ఎ స్మాలర్ ఇష్యూ. ఎందుకంటే మన దేశంలో ల్యాండ్ కి సంబంధించి అంత తొందరగా ఏది తెమలదు మన దగ్గర. సో ఐ థింక్ ఇట్స్ స్టిల్ ఓకే. ల్యాండ్ కి సంబంధించి సమస్య ఏంటంటే ఇక్కడ ల్యాండ్ కి సంబంధించి కాదు, మనకి సమస్య ఏంటంటే ఇక్కడ ఏ డేటా సెట్. లోకేష్ బాబు గారు ఒకసారి మాట్లాడుతూ ఆ, మరి ఇంకెవరో అన్నారు, వి వాంట్ టు మేక్ వైజాగ్ ద డేటా సెంటర్ హబ్ ఆఫ్ ద ఇండియాను వరల్డ్ ఏదో. అదే. మ్మ్. చంద్రబాబు నాయుడు గారు తెలిసింది ఆయన ఆ, తెల్లారితే సింగపూర్, న్యూయార్క్, సోలో, టోక్యో, ప్యారిస్, ఇలాగే మన దేశం తప్ప మిగతా అన్ని దేశాలకు మాట్లాడుతూ ఉంటారు. ఆ దేశాలాగా ఈ దేశం చేయాలని అదే. ఆయన చుట్టుపక్కల చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అంత చుట్టుపక్కల చెప్పేవాళ్ళు ద డేటా సెంటర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ వర్జీనియా అని ఒక రాష్ట్రం ఉంది. అదే. ఆ, మన దగ్గర వర్జీనియా పొగాకు అని మంచి పొగాకు పండిస్తారు. అవును. ఏది గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో. అవును. మనకు ఆ విధంగా వర్జీనియా అనే పేరు పరిచయం మనకి. వర్జీనియా ఇస్ ద సారీ డేటా సెంటర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. ఆ వర్జీనియాలో పరిస్థితులు ఎలా ఉన్నాయి వీళ్ళకి ఎవరు చెప్పలేదా అంటే తెలిసినా కూడా ఇలా చెప్తూ ఉంటారు.
ప్లస్ ఇప్పుడు వరకు ఉన్న డేటా సెంటర్లని మామూలు డేటా సెంటర్లు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒకప్పుడు ఆఫీస్లోనే ఉండే సర్వర్ రూమ్ లాంటి భారీ స్థాయిలో అదే. గోడౌన్, బేసిక్గా సర్వర్ గోడౌన్ అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏఏ హైపర్ స్కేల్ డేటా సెంటర్లు అనేవి కొత్తగా వస్తున్నాయి. విశాఖపట్నం జనాభా ఎంత అండి? 25 లక్షలు ఉంటుంది ఈ రోజు. 30 మహా అయితే 25 లేకపోతే 30 లక్షలు ఉంటుందేమో. అదే. కేవలం 30 లక్షలు ఉన్న ఒక నగరంలో కనీసం 3 గిగావాట్ల ఏఏ హైపర్ స్కేల్ డేటా సెంటర్లు ఉన్న దాఖలా ప్రపంచంలో అక్కడ. ఉమ్. నేను ఇండియా గురించి చెప్పట్లా, ఐరోపా గురించి చెప్పట్లా, అమెరికా గురించి చెప్పట్లా, చైనా గురించి చెప్పట్లా, ప్రపంచవ్యాప్తంగా. అదే. ఎందుకంటే వాటి వల్ల వచ్చే లాభాలు పెద్దగా ఏం లేవు. ఉమ్. నిన్న వీళ్ళు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్ లోనే ఉద్యోగాలు మరి మన వాళ్ళు 1,88,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. అదే. ఈ రెండు ఉద్యోగాలు వీళ్ళు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్ ఉద్యోగాలు ఎన్నో తెలుసా అండి? రేపు శంకుస్థాపన చేయబోతున్న తల్లువాడలో 575, 650, అదే. రాంబిల్లిలో ఒక దాంట్లో 575, ఒక దాంట్లో 650. అదే. అదే మీరు వీళ్ళు చెప్పినట్టు చెప్తుంది డేటా 1,80,000. డేటా సెంటర్ లో జస్ట్ మెయింటెనెన్స్ స్టాఫ్ తప్ప అక్కడ ఏమి యాక్టివిటీ మెయింటెనెన్స్ ఉండదు. అంటే ఇది చెప్పినట్టు మెయింటెనెన్స్, సెక్యూరిటీ, అంతకుమించి ఏముండదు అక్కడ. అవును. ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు డేటా సెంటర్లు పెడితే కంపెనీలను వచ్చేసేటట్టయితే కంపెనీలన్నీ సిలికాన్ వ్యాలీ వదిలేసి వర్జీనియా వెళ్ళిపోవాలి కదా అమెరికాలో. అంతే కదా. వర్జీనియా అంతా డేటా సెంటర్లు ఉన్నాయని అక్కడ చెప్పి అక్కడ సిలికాన్ ఏదో వ్యాలీ యాజిటేషన్స్ కూడా వచ్చినట్టు ఉన్నాయి కదండి. అక్కడ వాటరు, మొత్తం ఎలక్ట్రిసిటీ. అమెరికాలో అక్కడే చాలా పెద్ద డేటా సెంటర్ ఆపేశారు. యూరోప్ లో మా దగ్గర డేటా సెంటర్లు పెట్టొద్దని. అదే. ఐరోపాలో ఐర్లాండ్ డేటా సెంటర్ ప్రసిద్ధి. అక్కడ డేటా సెంటర్లు పెట్టొద్దని చాలా పెద్ద గొడవ. ఎందుకంటే డేటా సెంటర్ వల్ల వన్ ఆఫ్ ద థింగ్, మనం మళ్ళీ వస్తాం, మనం ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ గురించి వచ్చినప్పుడు చెప్తామండి. బేసిక్గా డేటా సెంటర్ వల్ల ఏదో చెప్పి ఏమంటారు, పేరు గొప్ప ఊరు దెబ్బ అంటారు చూడండి మన తెలుగులో సామెత. అలా డేటా సెంటర్లు అలాంటివి చెప్పుకోవడానికి, డంకా బజాయించుకోవడానికి బాగుంటాయి, కానీ దానివల్ల ఏం పైసా లాభం లేదు. ఇదంతా మనం చెప్పట్లా. వర్జీనియా రాష్ట్ర అసెంబ్లీ, మన దగ్గర అసెంబ్లీ వాళ్ళు ఇచ్చిన నివేదికలో ఉంది అది. అదే. ఇది నేను రోహిత్ చెప్పటమో హెచ్ఆర్ఎఫ్ చెప్పటమో కాదు. వర్జీనియా రాష్ట్ర అసెంబ్లీ వాళ్ళు ఇచ్చిన డేటా సెంటర్ల గురించి వాళ్ళు తయారు చేసిన, అక్కడ ఉన్న సెనేటర్లు, అదే శాసనసభ్యులు అనుకోండి, వాళ్ళు తయారు చేసిన రిపోర్ట్లోనే ఉంది అది. అదే. డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు వచ్చినాయి, కానీ చాలా కొద్ది స్థాయిలోనే, చాలా తక్కువ ఉద్యోగాలే వచ్చినాయి. దానికి వీళ్ళు ఇచ్చిన సబ్సిడీలు 1,000 కోట్లు. ఇప్పుడు మన డేటా సెంటర్కి ఇక్కడ ఇస్తున్న సబ్సిడీలు 22,000 కోట్లు. అదే. తెల్లారితే పయ్యావుల కేశవ్ గారు అసలు ఉద్యోగాలు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు అంటారు. రోజు చెప్తారు 22,000 కోట్లు దీనికి. అంటే ఏం జేబులో డబ్బులు ఇవ్వట్లేదు. ఫ్రాంక్ గా చెప్పుకోవాలంటే ఇవన్నీ రెవెన్యూ ఫార్గాన్. అంటే వీళ్ళకి రావాల్సిన ట్యాక్సులు వదిలేసుకోవటం, పవర్ టారిఫ్లు తక్కువ ఇచ్చడం, ఆ ట్యాక్సులు వద్దనుకోవటం, ఈ స్టాంప్ డ్యూటీలు వద్దనుకోవటం. ప్రభుత్వం జేబులో డబ్బులు తీసి వాళ్ళ జేబులో పెడుతుందని నేను అంటలేదు. అదే. రావాల్సిన రెవెన్యూ ఫార్గాన్ అంటారు ఫైనాన్షియల్ పరిభాషలో. దాన్ని అలా ఆ ప్రాసెస్. దీనికే కదా మిగతా చోట్ల నెల్లూరులో చాలా పొల్యూటింగ్ బీపీసీఎల్ ఫ్యాక్టరీ ఒకటి పెడుతున్నారు, అనవసరం ఫ్యాక్టరీ అది. దానికి 75,000 కోట్లు. వీళ్ళ ఇష్టం. ఈ ఈ కోట్ల లేకపోతే ఏ ఆ, రాళ్ళ చిల్లర పెంకులో కూడా అర్థం కావట్లేదు. అన్ని చిల్లర పెంకులతో పెద్ద ల్యాండ్స్ కూడా ఇప్పుడు రైతుల నుంచి ల్యాండ్ తీసుకెళ్లి ఇప్పుడు వాళ్ళ చేతుల్లో నుంచి తీసుకెళ్లి ఆ ల్యాండ్ తో మానిటైజేషన్ చేసినట్టు చేస్తున్నారని కూడా విమర్శలు ఉన్నాయండి. అంటే అది ఎలా నడుస్తుంది? రైతుల తీసేసి రైతుల భూములు తీసుకెళ్లి 90,000 పైసలకి. వాళ్ళకి చూపించి ఏదో పెట్టుబడులు అట్రాక్ట్ చేస్తున్నామని ఇప్పుడు రైతులను కూడా మోసం చేస్తున్నారండి. ఇప్పుడంతే వైజాగ్ లో టీసీఎస్ కి 99 పైసలకి ఇస్తామని, సత్వ గ్రూప్ కి 99 పైసలకి ఇస్తామని, వాళ్ళు ఎవరు ఉద్యోగాలు ఇస్తామని ప్రామిస్ కూడా చేయట్లా. అదే. ఇచ్చే సంభావ్యత ఉంది అంటారు. వాళ్ళ డాక్యుమెంట్సే చెప్తున్నాం మనం చెప్పట్లేదు. వాళ్ళ సొంత డాక్యుమెంట్స్ లో చూసి చెప్తున్నాం మనం. అదే. సంభావ్యత ఉంది అంటారు, కానీ ఇస్తామని ఒక్కడు కూడా ప్రతిజ్ఞ చేయట్లా, ప్రామిస్ చేయట్లా. ఇక్కడ ఈ 650 దాకా మనం చెప్పుకుంది కూడా ఇచ్చే అవకాశం ఉంది. అదే. ఇవ్వకపోయినా అడిగేవాడు లేడు. వీటి వల్ల మనకు వచ్చే లాభం. ఇప్పుడు మనం ఎన్విరాన్మెంటల్ విషయానికి వద్దామండి. అదే. వీళ్ళు ఇప్పుడు మామూలుగా మనం ఒక సర్టిఫికేట్ కి అప్లై చేసుకున్నాం అనుకోండి ఎంఆర్ఓ ఆఫీస్ లో, అదే. హీనపక్షం ఎన్ని రోజులు పడుతుందండి? వారమో 10 రోజులు 15 రోజులు. ఇక్కడ 9 రోజులు ఇచ్చారు. అదే. భారతదేశంలో ఏదైనా 9 రోజులు అవుతుందండి అంటే పైన? ఇప్పుడు అంతా ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్తున్నారు కదండి. బహుశా దానికోసమేమో. అంటే అదేనేమో. ఏంటండి? ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు కదా ఇప్పుడు. అది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. మనం డెత్ సర్టిఫికేట్, చచ్చిపోయిన మనిషి చచ్చిపోయాడు అని చెప్పడానికి నెలలు తీసుకుంటారు. అదే. మార్చి 9వ తారీఖు వెళ్ళి అప్లై చేసుకున్నారు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కోసం. సారీ, ఇచ్చేసారు ఏప్రిల్ 18. అదే. ఏప్రిల్ 9, మార్చి 9 అప్లై చేసుకున్నారు. మొన్న ఏప్రిల్ 18 ఇచ్చారంటే నెల, లేకపోతే నెల 9 రోజులు. అదే. దీనికి ఏ కేటగిరీ కింద ఇచ్చారు? దీనికి ఏంటంటే దీనికి కావాల్సిన విద్యుత్ హీనపక్షం 1,700 మెగావాట్లు. అదే.
దీనికి కావాల్సిన డీజిల్ కొన్ని లక్షల లీటర్లు. మనకి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కొన్ని కేటగిరీస్ ఉంటాయి. కోల్ అని, ఇండస్ట్రీ అని, టౌన్షిప్ అని, బిల్డింగ్ అని. ఒక 1700 మెగావాట్ల విద్యుత్ అవసరం, కొన్ని లక్షల లీటర్ డీజిల్ అవసరం ఉన్న ప్రాజెక్ట్ ని షాపింగ్ మాల్ కేటగిరీలో తీసుకున్నారు. ఉమ్, ఇది షాపింగ్ అదే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇచ్చిన వాళ్ళ దృష్టిలో ఈ షాపింగ్ మాల్. అదే ఇక్కడ వేస్ట్ అంట ఫుడ్ వేస్ట్ వస్తుంది. డాక్యుమెంట్లో ఉంది అది, వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్లో ఉంది. అదే అంత ఘోరంగా ఉంది. స్టేట్ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ అందులో కూర్చునేదంతా ఎవరు? నా ఆంధ్ర యూనివర్సిటీలోనో ఇంకో యూనివర్సిటీలోనో పాఠాలు చెప్పే ప్రొఫెసర్లు. అదే దాన్ని బట్టి మన విద్యా వ్యవస్థ ఎంత ఘోరంగా ఉందో, మన అధ్యాపకులు ఎంత నాసిరకంగా ఉన్నారనేది మనం ఈ విధంగా కూడా చెప్పవచ్చు. అంటే వాళ్ళ మళ్ళీ మీద దానికి కూడా అంటే పొలిటికల్ దానికి గా కూడా ఒత్తిడి, అదే పొలిటికల్ గా ఒత్తిడి కూడా ఉంటది కదండి. అంతే, అది ఇష్టం. వీళ్ళు రబ్బర్ స్టాంప్ అంతా. ఉమ్, అప్లికేషన్ ఆఫ్ మైండ్, నాన్ అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఈస్ ఎ గ్రౌండ్ టు సెట్ అసైడ్ ఎనీ డెసిషన్. మామూలుగా లీగల్ గా ఇక్కడ అప్లికేషన్ ఆఫ్ మైండే లేదు అసలుకి. ప్రభుత్వం చెప్పింది వీళ్ళు రబ్బర్ స్టాంప్ వేయటం మొత్తం. అసలుకి దీనికి ఈ రోజు కూడా మామూలుగా డేటా సెంటర్స్ కి ముఖ్యమైన ముడి సరుకు నీరు. ఎందుకంటే 24 గంటలు సర్వర్స్ రన్ అవుతానే ఉండాలి. ప్లస్ ఈ చాలా హై హై అడ్వాన్స్ టెక్నాలజికల్ సర్వర్స్. ఈ అదే కూలింగ్ 24 గంటలు నడుస్తుంది. ప్లస్ మనది ఎక్కడ ఉంటుంది? మంది చాలా వేడి ప్రాంతం మంది. అవును, మనం కనీసం హిమాలయాల ఫుట్ హిల్స్ లోనో లేకపోతే నేపాల్లోనో లేవు మనం. మన అదే దగ్గర ఇప్పటికి ఈ రోజు నేను ఉండేది విజయవాడలో. ఈ రోజు ఏ రోజు ఇంకా ఏప్రిల్ నెల అవ్వలేదు, అప్పుడే 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఇక్కడ. అదే రాను రాను క్లైమేట్ చేంజ్ వల్ల నిన్న అందరు చూసే ఉంటారు, ఆ మ్యాప్ సర్క్యులేట్ అయింది. అదే లాస్ట్ వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 100 హాటెస్ట్ సిటీస్ లో 95 ఇండియాలో ఉన్నాయి. అదే 100లో 95 ప్రపంచవ్యాప్తంగా. మన పరిస్థితి రోజు రోజుకి అంత జగదాతంది. రాబోయే రోజుల్లో మరింత దిగజారుంది. అదే ప్లస్ వైజాగ్ టోపోగ్రఫీ మీరు చూడండి. ఒకే సముద్రం ఉంటుంది, ఒకే కొండలు ఉంటాయి, రెండింటి మధ్య వైజాగ్ ఉంటుంది. ఆ విడుదలయ్యే వేడి తప్పించుకోవడానికి అక్కడ లేదు, ఇంకా అదే అక్కడే ఉండిపోవాలి. ప్లస్ వైజాగ్ ఆల్రెడీ హెవీలీ పొల్యూటెడ్. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా స్టీల్ ప్లాంట్ కానీ, మన ఏమంటారు, పోర్ట్ కానీ, లేకపోతే మిగతా అన్ని ఈ ఉన్నాయి మధ్య కాబట్టి ఫార్మా కెమికల్ ఇండస్ట్రీస్ కూడా పెడుతున్నారు, తరచు ఫార్మా పొల్యూషన్ కంపెనీలు కానీ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ విపరీతంగా ఉండటం వల్ల వైజాగ్ ఫస్ట్ నుంచి కూడా చాలా పొల్యూటెడ్, చాలా వేడి ఉండే ప్రాంతం. ప్లస్ చాలా హ్యూమిడ్ సిటీ అని. తీర అదే ప్రాంతం నుండి ఏమైనా చాలా హ్యూమిడ్గా ఉంటాయి. అదే వైజాగ్ కూడా అలాంటిది. అటువంటి ప్రదేశంలో నువ్వు దాదాపు ఇప్పుడు వరకు 2 గిగావాట్ల హైపర్ ఏ డేటా సెంటర్ పెట్టి దాని ప్రభావం ఎలా ఉంటుందని ఎటువంటి అంచనా డాక్యుమెంట్ లో మనకు కనిపి, ఎంత నీరు అవసరం అవుతాం ఈనాటికి మనకు తెలియదు. అందులో నీరు దేనికి అవసరం, దేనికి అవుతుందని రాశాడంటే ఎక్విప్మెంట్ క్లీనింగ్ కి, గార్డెనింగ్ కి. అసలు నీరు అవసరం అయితే సర్వర్ కూలింగ్ చేయడానికి, కూలింగ్ ఆఫ్ ద సర్వర్స్. అదే దాని గురించి ఎటువంటి ఏ సమాచారం లేదు. ఎందుకంటే ఆ సమాచారం తీసుకొస్తే అన్ని నీళ్లు ఎక్కడి నుంచి తీసుకొస్తాం అని ప్రశ్నించడానికి ఉంటుంది. అందరూ అడుగుతారు అన్ని నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి. ఏమనంటే పోలవరం అంటారు. అదే 2003 నుంచి కడతానే ఉన్నారు ఆ పోలవరం. రాజశేఖరుడు 2004 22 ఏళ్ళు అయింది అది. అదే ఆ డయాఫ్రమ్ వాల్ వింటానే ఉన్నాం. అదే ప్లస్ అయినా కూడా వేసవకాలంలో అన్ని ఉంటాయా? ఇంకా వేసవకాలం ఇంకా వేడి ఎక్కువ కాబట్టి ఇంకా ఎక్కువ వాటర్ కావాలి. అదంతా ఎక్కడి నుంచి తీసుకొస్తావు? విద్యుత్ ఎక్కడి నుంచి తీసుకొస్తావు? మనం నెమ్మదిగా కన్వెన్షనల్ సోర్సెస్ దూరంగా వెళ్ళిపోతాం, అంటే బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి. ఇప్పుడు దీనికోసం మళ్ళీ నువ్వు బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్ పెడతావు ఉత్తరాంధ్రలో ఇంకోటి. ఏ సమాచారం మనకి ఇందులో అంటే దొరకదండి. వీళ్ళు ప్లాంట్లు ఎవరి కాళ్ళే పెట్టుకోవాలనుకుంటా కదండి, వీళ్ళు డెడికేటెడ్ ప్లాంట్స్. అంటే అంటే వాళ్ళ ఇష్టం. ఇంకా వాళ్ళు ఏమేమి రాసుకున్నారు ఆ డాక్యుమెంట్ లో? ఆ డాక్యుమెంట్ కి ఒక సాధికారత లేదు, ఏమీ లేదు. ఆ డాక్యుమెంట్ లో ఎటువంటి విషయాలు లేవు. అదే మామూలుగా ఆ డాక్యుమెంట్ క్యాప్టివ్ పవర్ ప్లాంట్స్ పెట్టుకోవాలని ఉంటుంది అనుకుంటా కదా, వీళ్ళందరికీ గవర్నమెంట్ అని ఇవ్వలేదు చెప్తున్నారు కదా. అంతే, మనకి తెలియదు. ఉమ్, ఇప్పుడు సోలార్ పవర్ ప్లాంట్ పెట్టాలంటే చాలా ల్యాండ్ అవసరం, అదే చాలా ల్యాండ్ అవసరం. ఎందుకంటే ఆ ప్యానల్స్ అన్ని పెట్టాలంటే చాలా ల్యాండ్ అవసరం. అవును, ఇందులో ఎక్కడ దాని గురించి లేదే, మెన్షన్ లేదే. అదే ఇది క్యాప్టివ్ సోలార్ ప్లాంట్ పెడదాం అంటే దానికి అవసరమైన ల్యాండ్ గురించి ఎంతో కొంత మెన్షన్ చేయాలి. ఇందులో అసలు అది లేనే లేదు. దాని గురించి కనీసం మెన్షన్ కూడా లేదు దాని గురించి. అదే అంటే మరి అంటే గ్రిడ్ నుంచే తీసుకోవాలిగా. ఆ గ్రిడ్ అంటే ఏంటి? బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్ గ్రిడ్ మాక్సిమం. లేదంటే రాయలసీమ కర్నూలులోను అనంతపురంలోను సోలారు విండ్ ఉన్నాయి, అక్కడి నుంచి నువ్వు తీసుకొస్తావా? ఇది చెప్పమైతే క్యాప్టివ్ సోలార్ అంటున్నారు. దాని గురించి ఎటువంటి మెన్షన్ లేదు. దానికి చాలా ల్యాండ్ కావాలి. ఆ ల్యాండ్ ఎలా అంటే సంపాదిస్తావు? ఇంతకుముందు మీరు ఏంటి? డీజిల్ గురించి మాట్లాడారు, అంటే వీళ్ళు ప్రస్తుతానికి జనరేటర్స్ మీద నడుపుతారా?
డీజిల్ డీజిల్ ఎన్ని లీటర్లు, మళ్ళీ అది కూడా కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సే కదండి. అదేలే. దానివల్ల మళ్ళీ CO2 మీథేన్ ఇవన్నీ దానివల్ల వస్తాయి. అదే. ఇందులో ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఎక్కడుంది అసలుకి? నీకు ఆల్రెడీ నువ్వు వాడే కూలింగ్ వల్ల వాటర్ సంగతి తెలియదు, దానివల్ల సర్క్యులేట్ అయ్యే వేడి భయంకరంగా ఉంటుంది. నువ్వు జస్ట్ వాటర్ పంపి కూలింగ్, ఆ వాటర్ తో పాటు చాలా కెమికల్స్ పంపించాలి సర్వర్స్ ని కూల్ చేయాలంటే. ఆ రకరకాల కెమికల్స్ వల్ల వచ్చే దీని గురించి ఏమవుతుందో తెలియదు, ఎందుకంటే ఏటి గురించి కూడా మనకి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లో ఏమీ లేవు. అదే. దెస్ నో ఇన్ఫర్మేషన్. అసలు మనకి ఇది ఎవడు కడుతున్నాడో ఇన్ఫర్మేషన్ లేదు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? అదేలే. ఏ సమాచారం లేకుండా ఏం చెప్పినా చెల్లుద్ది, ఏం చేసినా చెల్లుద్ది. అదే ఇవాళ గూగుల్ పేరు వాడతాం. అదే ఇప్పుడు మీరు ఎన్విరాన్మెంటల్కి సంబంధించిన విషయంలో కూడా అది ఒక ప్లాంట్ చూపించి 2 ప్లాంట్లకి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకున్నారు అన్నట్టుగా మీ ప్రెస్ నోట్లో చెప్పారు. అదేంటండి ఆ లొజిక్ ఏంటి? యాజ్ ఇట్ ఈస్ దానికి అదే రాశారు, దీనికి ఏం రాశారు దానికి అదే రాశారు. తల్లువాడలో ఉన్నట్టు తల్లువాడలో ఉన్నట్టు మన రాంబిల్ ఉండదు కదండి. అదే. అక్కడ పక్కన దగ్గరలో రిజర్వ్ ఫారెస్ట్లు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, అవేమీ లేవు. దాని గురించి ఎక్కడా మెన్షన్ లేదు. ఆ రిజర్వ్ ఫారెస్ట్ పక్కనే చేయొచ్చా, అసలు రిజర్వ్ ఫారెస్ట్ లో పెట్టొచ్చా, రిజర్వ్ ఫారెస్ట్ కొట్టేసి ఇవన్నీ చేయొచ్చా, అవన్నీ పక్కనే రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లలో. దీనికైనా అంతే, దానికైనా అంతే. దీనికి ఏం రాశారు దానికి అదే రాశారు. అసలు అక్కడ ఒక డేటా సెంటర్ పెడతామనే మాట కూడా ప్రభుత్వం అంటలేదు, కానీ ఈసీ వచ్చేసింది ఆల్రెడీ. అంటే ఇప్పుడు ఈ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ చూసే ఈ శాఖలు కానీ ఇప్పుడు కేంద్రంలో ఉండే శాఖలు కానీ వాళ్ళు ఇప్పుడు ఆ నియంత్రణ చేయాల్సిన వాళ్ళు ఏంటి అసలు వాళ్ళ పాత్ర ఏంటి దీంట్లో? ఇదేంటంటే అంటే ఇది కేవలం ఒక షాపింగ్ మాల్, టౌన్ ఏరియా, టౌన్షిప్ డెవలప్మెంట్ బిల్డింగ్ కాబట్టి రాష్ట్ర స్థాయిలో అనుమతులు వస్తాయి. అదే. ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే ఇప్పుడు డేటా సెంటర్లోనే చాలా నూతనమైన విషయాలు కాబట్టి, ఇందా మనం చెప్పుకున్నట్టు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లో కొన్ని కేటగిరీలు ఉంటాయి. అదే. షెడ్యూల్ బి అలా. షెడ్యూల్ ఏలో ఉన్నటన్నిటికీ కేంద్ర పర్యావరణ శాఖ నుంచి అనుమతులు కావాలి. అదే. షెడ్యూల్ బిలో B1 B2లో ఉంటాయి. ఇక్కడ రాష్ట్ర స్థాయి అనుమతులు సరిపోతాయి. వీళ్ళు ఏంటంటే ఇది కేవలం ఒక ఇది బిల్డింగ్ కేటగిరీలో పెట్టుకున్నారు కాబట్టి రాష్ట్ర స్థాయి అనుమతులు సరిపోతాయి. మనం చెప్పేది ఏంటంటే దీన్ని షెడ్యూల్ ఏకి మార్చి మళ్ళీ ఎక్కడ ప్రజాభిప్రాయ సేకరణ లేదు, ఎక్కడ ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి. సేకరణ చేస్తే వైజాగ్ లో ప్రజలు ఎవరో ఒకరు చెప్తారు విషయాలని, ప్రజాభిప్రాయ సేకరణ లేదు. దీనికి ప్రతి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ముందు ఒక EIA, ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్ ఒకటి తయారు చేయాలి. అదే. ఇది షెడ్యూల్ బి ప్రాజెక్ట్ కాబట్టి ఇది కూడా అక్కర్లేదు దీనికి, సో అది కూడా చేయలేదు. సో ఏమీ చేయలేదు, దీనిలో ప్రపోజల్ పెట్టారు, స్టేట్ ఎన్విరాన్మెంటల్ అప్రైజల్ కమిటీ కూర్చుని దానికి స్టాంప్ గుద్దింది. అదే. ఈడేమి డేటా ఇవ్వలేదు, డేటా ఎందుకు ఇవ్వలేదు అని వాళ్ళు అడగలేదు, అయిపోయింది. ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు చాలా చాలా చోట్ల కూడా ఇటువంటి లొసుగులతోటి ఉండటం వలన ఇప్పుడు ఈ కెమికల్ ఇండస్ట్రీస్ కానీ ఫార్మా ఇండస్ట్రీస్లో కానీ చాలా చోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. అట్లా ఇప్పుడు ఈ డేటా సెంటర్ విషయంలో కూడా అట్లాంటి ప్రమాదాలు ఏమైనా జరిగే అవకాశం ఉందా? ఉంటది. ఇప్పుడు మీరు అన్నట్టు హై స్పీడ్ డీజిల్ HSD కొన్ని లక్షల లీటర్లు, కొన్ని లక్షల లీటర్ ఎందుకంటే మన ఇప్పుడు దేశంలో ఫార్మా ఇండస్ట్రీలో కానీ ఫ్యాక్టరీస్కి సంబంధించిన ఈ బాయిలర్స్ వీటికి సంబంధించి సరైన తనిఖీలు లేకపోవటం, వాళ్ళు ఎంత లేవు కెపాసిటీ అసలు. వాడాలో అవి అవి వాడపోవటం, రియాక్టర్స్లో ఒకదాని దాంట్లోనే ఒక పేలుతుంది టెంపరేచర్లో వాడాల్సిన రియాక్టర్లో వేరే కెమికల్స్ యూజ్ చేయటం, ఇట్లాంటివన్నీ నిర్లక్ష్యం చేయటం వల్ల ఇప్పుడు అక్కడ ప్రమాదాలు ఏర్పడుతున్నాయి. అట్లాంటి ఇక్కడ మన సినేరియో దగ్గర మన ఇక్కడ కూడా దేశంలో ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేశంలో మనిషి ప్రాణానికి విలువ లేదు. రియాక్టర్లు పేలుతానే ఉంటాయి, జనాలు చచ్చిపోతూనే ఉంటారు. మేము దీని మీదే గత సంవత్సరం చివరిలో మంచి నివేదిక తీసుకొచ్చాం, ముఖ్యంగా విశాఖపట్నం ప్రాంతంలోనే పారిశ్రామిక ప్రమాదాల మీద. అదే. అసలు మొత్తం ఎన్ని పారిశ్రామిక ప్రమాదాలు అవుతున్నాయి, అక్కడ ఏమవుతుంది, మొత్తం నివేదికలాగా తీసుకొచ్చాం మేము. మనం ప్రతి వారానికి ఒకసారి అయినా ఎక్కడ విశాఖపట్నంలో ఏదో చోట ఏదో ఫ్యాక్టరీలో ఏదో రియాక్టర్ పేలిందని వార్తలు వింటానే అసలు ఉంటాం. అన్నిటికంటే భయంకరమైనది ఎల్జీకి సంబంధించింది, చాలా పెద్ద ప్రమాదం జరిగింది కదా. ఎల్జీ పాలిమర్స్ ఊరు మధ్యలో పెట్టారు, పేలింది, డజన్ల సంఖ్యలో చనిపోయారు. అదే. కానీ దాని మీద ఈనాటికి చర్యలు లేవు. వాళ్ళని తీసుకెళ్లి శ్రీ సిటీలో పెట్టారు. సరే మరి పరిశ్రమలు తరివేయాలి, పరిశ్రమలు రావద్దని మనం చెప్పట్లేదు, కానీ వాటి మీద చాలా కఠినమైన నియంత్రణ ఉండాలి. వాళ్ళు అంటే వీళ్ళు ఇంత నిర్లక్ష్యంగా పాశ్చాత్య దేశాల్లో ప్రవర్తిస్తారు ఏ కంపెనీలు? అదే. కళలో కూడా చేయలేరు అలాంటి. అదే. అక్కడ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, యూరోప్ లో కానీ US లో కానీ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి రెగ్యులేషన్స్. మనది ఒక మూడో ప్రపంచ దేశం కాబట్టి ఇక్కడ మనం ఏం చేసినా జల్లుతుంది, ఇక్కడ ఒక నియంత్రణ సంస్థలకి ఎటువంటి స్వేచ్ఛ ఉండదు, ఉన్నా కూడా వాళ్ళు ఏమి చేయరు కాబట్టి ఆ మూడో ప్రపంచ దేశం ఈ నల్లోళ్ళు ఏముంది వీళ్ళ మీద డంప్ అదే చేసేద్దాం, డంపింగ్ నల్ల డంపింగ్ యార్డ్ల ప్రాణాలు కింద తయారైనాయి కదండి.
డంపింగ్ యార్డ్ల కింద తయారైనాయి కదా ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్. ఉంది. ఇదొక రకమైన ఎన్విరాన్మెంటల్ రేసిజం. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ రేసిజం బాధితులే ఆ రేసిజం సమర్థిస్తున్నారు ఇక్కడ. అదేనండి. ఇప్పుడు జాతీయ ఇప్పుడు అహంకార ఇప్పుడు బాధితులే రేపు ఏదైనా జాతీయ అహంకారం ప్రమాదం జరిగితే, సమర్థిస్తున్నారు. గూగుల్ వాళ్ళు బాధ్యత వహించాలా, లేకపోతే అదానీ వాళ్ళు బాధ్యత వహించాలంటారు అప్పుడు వీటికి సంబంధించి? ఎగ్జాక్ట్లీ అదే ప్రశ్న. రేపు ఏమైనా ప్రమాదం అయితే గూగుల్ బాధ్యత వహిస్తుందా, అదానీ బాధ్యత వహిస్తుందా? లేకపోతే రేపు అదానీ కనుక ఆ మెయింటెనెన్స్ కి సపోజ్ ఎవరికైనా ఎక్స్ అనే సంస్థకి ఇచ్చిందంటే ఎక్స్ అనే సంస్థ బాధ్యత వహిస్తారు, అది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? తెలియదు. అదే ఎందుకంటే వాళ్ళకి ఇది ఎవరిదో కూడా తెలియదు ఇప్పుడు వరకు అఫీషియల్ గా. అదే మనం ఈ పత్రాలను ఎత్తుక్కుని అక్కడ ఎత్తుక్కుని ఎక్కడ ఎత్తుక్కుని మనం ఈ విషయాలు బయట పెట్టాం కానీ ప్రభుత్వం అయితే నువ్వు ఏమి మాట్లాడలా. ఇప్పుడు దీని మీద మీరు ఎవరికైనా కంప్లైంట్ ఇవ్వటం ఏమైనా చేస్తున్నారా అప్పుడు, అంటే హైయర్ చెప్పాం అథారిటీస్, చెప్పాలి. సెంట్రల్ ఇప్పుడు మనం గవర్నమెంట్ ఫస్ట్ అథారిటీస్ కానీ? అక్టోబర్ లో వీళ్ళు ప్రతిపాదించినప్పటి నుంచి చెప్తానే ఉన్నాం రెగ్యులర్ గా. అదే కానీ ఓ రకంగా ఇంకా చెవిటోడు చెవిలో శంఖం వదిలినట్టు ఉంది. అంటే దీని మీద ఏమైనా లీగల్గా ఇప్పుడు మీరు అడ్వకేట్ కాబట్టి లీగల్గా ఇప్పుడు పిలిచి వేసే అవకాశం కానీ ఏమైనా ఉందా ఇట్లాంటి ఇష్యూస్ మీద? అంటే లీగల్ గా కన్నా కూడా ప్రజలే ఇలాంటి విషయాలు తెలుసుకుని ప్రజలే ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టడం అనేది ఎప్పుడైనా మంచి పద్ధతి అండి. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇట్ కమ్స్ డౌన్ టు ద పీపుల్స్ హెల్త్, పీపుల్స్ లైఫ్ అండ్ పీపుల్స్ ఎన్విరాన్మెంట్. అంటే ఇప్పుడు లీగల్ గా కోర్టులన్నీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉమ్, ప్రజల్లో పూర్తిగా రాజకీయ చైతన్యం కానీ పర్యావరణ చైతన్యం కానీ పూర్తిగా లోపించినట్టు కనిపిస్తుంది. ఎవరు కూడా ఏం ఏంటండి పట్టించుకోవట్లేదు. ఒకవేళ ఎవరైనా పట్టించుకున్నా సరే ఇప్పుడు ఇట్లాంటి విషయాలు జోలికి వస్తే ప్రభుత్వాలు కూడా ఊరుకునేదట్లేవు. ఎందుకంటే మీరు పెట్టుబడులు రాకుండా అడ్డం పడుతున్నారు. అది ఆ రకమైన ఒక భయం కూడా ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో మరి ఏం చేయాలి? ప్రజలు ఏ రకంగా ముందుకు వస్తారు? ప్రజలు ఏ రకంగా రిస్క్ తీసుకుంటారంటారు? అది ప్రజలకు కొంచెం తెలుసుకోవటం నయం. ఇప్పుడు ఇలాంటి ఇదేంటంటే చాలా కొత్త విషయం, కొత్త టెక్నాలజీ కూడా చాలా మందికి అవగాహన కూడా తక్కువే. అదే మనకేంటంటే థర్మల్ పవర్ ప్లాంట్ గురించి అయితే అవగాహన ఉంది, లేకపోతే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ గురించి ఎంతో కొంత అవగాహన ఉంది. ఇవన్నీ చాలా కొత్తగా వస్తున్నాయి కాబట్టి, ప్లస్ ఇదేమి థర్మల్ పవర్ ప్లాంట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అయినా కూడా ఈ రోజు కాకపోతే రేపైనా దాని ప్రభావం కనిపిస్తుంది. అదే ఇటువంటి వాటితో అంత తొందరగా ప్రభావం కనిపించదు, కొంచెం టైం పడద్ది. అప్పటికి పర్యావరణం అంటేనే అది పర్యావరణ ప్రభావం అనేది ఏదో నెక్స్ట్ రోజే తెలిసిపోదు. అదే ఆ టైం కోసం అది తెలుస్తుంది. అదే ఫైనల్గా ప్రజలే ఫైనల్గా తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు హెచ్ఆర్ఎఫ్ తరఫున ఇప్పుడు దీని మీద ఏం చేయబోతున్నారు చెప్పండి, మనం ఫైనల్గా దీని మీద మేమైతే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అండి. ఇటువంటి మనం డేటా సెంటర్లు వద్దని చెప్పట్లా, కానీ ఒకే చోట 3 గిగావాట్లు ఇన్నేసి గిగావాట్లు డేటా సెంటర్లు పెట్టడం అనేది ఏమాత్రం సుస్థిరమైన సొల్యూషన్ కాదు. డీసెంట్రలైజేషన్ గా పెట్టుకోవచ్చు డేటా సెంటర్లో. అక్కడ 200 మెగావాట్, ఎక్కడో 200 మెగావాట్, ఎక్కడో 200 మెగావాట్ ఇలా పెట్టుకోవచ్చు. అదే కానీ అప్పుడు అది చూడటానికి అంత అందంగా కనిపించదు. అన్ని ఒక చోట ఉంటాయి కానీ మనకు తెలియదు బేసిక్ గా. అదే అదే ఇప్పుడు దీనికి ఇది ఇప్పుడు హెచ్ఆర్ఎఫ్ తరఫున మీరు ఏం చేయబోతున్నారు దీనికి సంబంధించి? మేము ఇప్పుడు చేస్తున్నట్టే మేము అవేర్నెస్ కానీ రెగ్యులర్గా ఇలా ఏమన్నా మీటింగ్లు కానీ లేకపోతే ఇలా ప్రకటనలు కానీ అది చేస్తూనే ఉంటాం ఇంకా మేము. అదే అండి. ఓకేనండి. థ్యాంక్ యూ అండి రోహిత్ గారు. థ్యాంక్ యూ నమస్తే సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ సో నమస్తే. మచ్.